హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మోజుర్లా చీజ్ రెడీ చేద్దాము. మోజుర్లా చీజ్ కి పనీర్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. దీనికోసం 1 లీటర్ పాలు తీసుకోండి, పొయ్యిని వెలిగించండి, ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. పాలు వేడి అవ్వకూడదు, వేళ్ళకి కొద్దిగా వేడి తగలాలి అంతే. మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలి, వేళ్ళకి కొద్దిగా వేడి తగలాలి అంతే. పనీర్కి అయితే పూర్తిగా వేడి చేసుకోవాలి, ఒక పొంగు రానివ్వాలి. పనీర్కి అయితే కొద్దిగా వేడి తగిలింది. ఇప్పుడు దీనిలో వెనిగర్ వేసుకోవాలి 4 స్పూన్లు. పాలను విరగొట్టాలి, చూడండి విరుగుతుంది. సరిపోకపోతే మళ్ళీ వెనిగర్ వేసుకోవాలి విరిగేదాకా. ఇంకొద్దిగా వేసుకుందాం, చూడండి విరుగుతుంది. పాలు మొత్తం పూర్తిగా విరిగిపోయాయి. చూడండి విరిగిపోయాయి, పాలు నీళ్ళు వేరైపోయాయి. ఒక పక్కకి లాగాలి, ఈ చీజ్ని మొత్తం ఒక పక్కకి లాగాలి. స్టవ్ ఆఫ్ చేసేసి 2 నిమిషాలు ఉంచండి. ఇలాగే 2 నిమిషాలు ఉంచండి. ఈ నీటిని మొత్తాన్ని జల్లించుకోవాలి. ఒక జల్లెడ పెట్టి కాటన్ క్లాత్ పెట్టి జల్లించుకోవాలి. దీనిలో ఉన్న నీరు మొత్తం తీసేయాలి, వత్తి తీసేయండి. ఇలా వత్తి మొత్తం నీరు తీసేయాలి. ఇప్పుడు ఈ చీజ్ని చల్లటి నీళ్ళలో పెట్టాలి పూర్తిగా వత్తిన తర్వాత. ఇప్పుడు ఈ చీజ్ని మళ్ళీ ఒకసారి జల్లించుకున్న నీరు ఉంటుందిగా, ఆ నీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఈ చీజ్ని మళ్ళీ ఆ నీళ్ళలో ఉంచాలి, మళ్ళీ వత్తాలి. మళ్ళీ ఇలాగా 4 సార్లు చేయాలి. వత్తుతూ ఉండాలి, నీళ్లు మళ్ళీ పట్టించాలి. ఉప్పు వేసాం కదా, మళ్ళీ పట్టిస్తూ ఉండాలి. ఇలాగా 4-5 సార్లు చేయాలి. ఒక బౌల్లో కూల్ వాటర్ వేసుకోవాలి, ఫ్రిడ్జ్ వాటర్. ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేకపోతే చల్లటి వాటర్ అయితే చల్లటి వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో నుంచి తీసేసి బాగా వత్తేయండి. బాగా వత్తేసిన తర్వాత చల్లటి వాటర్లో పెట్టాలి. చల్లటి వాటర్లో ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చల్లటి వాటర్లో ఉంచిన తర్వాత దీనిలో నుంచి తీసి మళ్ళీ జల్లించుకున్న వాటర్లో వేసుకోవాలి. మళ్ళీ పూర్తిగా వత్తేసి మళ్ళీ చల్లటి వాటర్లో ఉంచాలి. ఇలాగా 4 సార్లు చేయాలి. వత్తుకోవాలి, మళ్ళీ చల్లటి వాటర్లో ఉంచాలి, మళ్ళీ వత్తుకోవాలి. ఇలాగ 3-4 సార్లు అయిపోయిన తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. పూర్తిగా వత్తేయాలి, ఫ్రిడ్జ్లో ఉంచాలి. 1 గంట పూర్తిగా ఇలా వత్తేసేయాలి, మొత్తం నీళ్లు లేకుండా ఫ్రిడ్జ్లో పెడదాము. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టండి. చూడండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎలా అయిందో ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. కొద్దిగా వేడి చేసి సాగనిస్తాను. చూడండి మోజుర్లా చీజ్ రెడీ అయిపోయింది. కట్ చేస్తే ఇలా ఉంటుంది. కట్ చేశాను ఇప్పుడే, చూడండి కట్ చేశాను మోజుర్లా చీజ్. ఇప్పుడు కొద్దిగా వేడి చేసి చూపిస్తాను. చూడండి పొయ్యి మీద పెనం పెట్టి కొద్దిగా వేడి చేయండి. చూడండి ఎలా ఏదవుతుందో. చూడండి ఎలా సాగుతుందో చూడండి. దీన్నే మోజుర్లా చీజ్ అంటారు. మోజుర్లా చీజ్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు తురిమి కూడా చూపిస్తాను. చూడండి ఎలా గ్రేట్ అయిందో. ఇలా తురుముకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి. దీన్ని మోజురులా చీజ్ అంటారు. ఇది మొత్తం తురుముకొని ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ ఉంచుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టి. చూడండి మోజురులా చీజ్ రెడీ అయిపోయింది. ఇది తురుముకున్నది, కట్ చేసినది ఇలా తురుముకొని ప్లాస్టిక్ డబ్బాలో సీల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.